ఇట్లాంటి ఎచ్చరికట్టు పనులు చేస్తే ఎట్టా ఉంటుంది, ఆడు పోయి ఇడుకోబెరి పిల్లకాయలు. అసలు విషయం ఏంటంటే పొద్దున్నే ఇనుకుడు పెట్టుకోవాలని చెప్పి 6 గంటలకు అలారం పెట్టుకుంటే లేకపోయా. ఇంకటి కదని చెప్పి ఇంకా నా వెయిట్ గన్ ఫుడ్ అయితే తీసుకొని ఇంకా టెరస్ మీదకి వచ్చి తినేసి ఇంకా వెళ్ళేటప్పుడు పెట్రోల్ పట్టించేసి ఇంక ఇనుకుడు పెట్టుకైతే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే మా మామ శంకుస్థాపన ఉంటే ఇంకెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి పక్కన ఉంటాడు. నేను ఎప్పుడైనా ఇల్లు కాడ నుంచి దండం పెట్టుకొని మా మామ ఇంటికి అయితే వచ్చేసా. శంకుస్థాపన అయితే బాగా జరిగింది. ఇంకా మా వాడికి బోర్డు కొడుతుందని చెప్పి బీచ్కి వెళ్దాం అంటే ఇంకా మా మైపాడు బీచ్కి అయితే తీసుకెళ్తున్నా. ఎప్పుడు బీచ్కి వచ్చిన మామిడికాయలు కోసుకున్నాం అంటే ఈసారి మామిడికాయల సీజన్ అయిపోయింది కాబట్టి పిల్లకాయలు నేటికాయలు కోసుకుంటా ఉంటే వాళ్ళు ఉంది. ఇంకా బీచ్ కాడికి అయితే వచ్చేసాయి. ఇంకా సండే కదా జనాభా ఎక్కువ ఉంటాను అనుకున్నా, అంత ఏం లేరు. నీళ్ళైతే చాలా పైకి వచ్చేసింది. అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇంకా హైట్ వస్తుందంట చూద్దాం. బీచ్ లో ఇలాంటి ఎచ్చరికట్టు చేసేవాళ్ళు ఉంటారు అనమాట. అర్ధా పోదాం అనుకున్నా కానీ బండి అయితే తిరుక్కోపోయింది బండి నీళ్ళు. వీడు చూస్తే ఎలా కూడా తప్పించుకున్నాడు. ఇంకా పోలీసు వస్తానని చెప్పి తోసుకుంటే వెళ్ళిపోయారు. ఇంకా మా వాడికి దేవరలాగా ఏదో సీన్ కనిపిస్తే వీడియో అయితే తీస్తా అని చెప్పి తీసాడు. ఇంకా నేను మా తమ్ముడు అయితే బీచ్ నుంచి ఇంటికి అయితే వెళ్ళాడు. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇక్కడ ప్రతి ఇంటికి ఒక జాంకాయ చెట్టు ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు వచ్చిన కడుపు నిండా కోసుకుని నేస్తా జాంకాయలు. ఇంకా వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంటికి అయితే వెళ్ళాడు. మీకు నా వీడియో నచ్చేది అలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే అయితే ఉంటా, బాయ్.